రాత్రిపూట ఉప్పు అనే పదమే నోట పలుకవద్దంటారు. ఉప్పుని అప్పుగా ఇవ్వకూడదని, చేతికి ఇవ్వకూడదని ఇలా ఉప్పుని గురించి ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుకు? ఇది నమ్మకాలకి సంబంధించిన అంశం. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించినట్టే, ఉప్పు కూడా సముద్రం నుండి లభిస్తుంది కాబట్టి దానిని సముద్ర తనయగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. రాత్రిపూట ఉప్పు అనే పదాన్ని నోట పలకవద్దు అని ఎందుకు అంటారో దానికి గల కారణాలను ఇప్పుడు చూద్దాం. 1. లక్ష్మీదేవి పట్ల గౌరవం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మహాలక్ష్మి ఇళ్లలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి రాత్రి వేళల్లో దాని పేరును పదే పదే పలకడం లేదా ఉప్పును ఇతరులకు అప్పుగా ఇవ్వడం వల్ల ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్ళిపోతుందని పెద్దల నమ్మకం. అందుకే ఉప్పుకు బదులుగా రుచి లేదా సౌభాగ్యం అని పిలుస్తుంటారు. 2. ప్రతికూల శక్తిని ఆకర్షించే గుణం. ఉప్పుకు వస్తువుల నుండి లేదా వ్యక్తుల నుండి శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. రాత్రిపూట ప్రతికూల శక్తులు లేదా తమో గుణం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. ఉప్పు పేరు పలకడం వల్ల ఆ శక్తులు ఆకర్షితమవుతాయనే ఒక సామాజిక నమ్మకం గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంది. 3. ఆరోగ్య సూత్రం. రాత్రిపూట ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే శరీరంలో నీరు నిలిచిపోయి ఉదయం నిద్రలేచేసరికి మొహం వాచినట్లు ఉండటం లేదా రక్తపోటు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే రాత్రి పూట ఉప్పు వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో కూడా దానిని తలవకూడదని చెప్పి ఉండవచ్చు. ఉప్పుతో మరికొన్ని విశేషాలు. దృష్టి పరిహారం. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉండటం వల్లే దిష్టి తీయడానికి కళ్ళుప్పును, సీ సాల్ట్ వాడతారు. వాస్తు దోష నివారణ. ఇంట్లో గాలిని శుద్ధి చేయడానికి, ప్రతికూల ప్రకంపనలను తొలగించడానికి మూలల్లో ఉప్పు ఉంచడం ఒక పద్ధతి. గోభూతిల హిరణ్య ఆజ్య వాసో ధాన్యగుడాని చ రౌప్యం లవణ మిథ్యాహుర్దశదానా ప్రకీర్తితాః అని శ్లోకం. అంటే దశదానాల్లో ఉప్పు అనేది కూడా ఉంది. ప్రత్యేకించి ఈ ఉప్పుని శనిగ్రహ ప్రీతి కోసం దానంగా ఇస్తారు. ఉప్పుని చేతితో తీసుకుంటే అది దానంగా పరిగణించబడి అవతలివారి చెడు ప్రభావం తద్వారా తీసుకున్నవారికి చెందవచ్చని భావిస్తారు. అలాగే పితృకార్యాలలో ఉప్పును దానం ఇస్తూ ఉంటారు. అందువల్ల ఉప్పుని చేతికి ఇవ్వకూడదని అంటారు. ముగింపు. పెద్దల మాట చద్ది మూట అన్నట్లు ఉప్పు విషయంలో వారు చెప్పిన నియమాలు అన్నీ భక్తితో పాటు మన శ్రేయస్సును కోరి చేసినవే. ఉప్పును గౌరవించడం అంటే సంపదను, ఆరోగ్యాన్ని గౌరవించడమే.